ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి రోజున ఏకలని యొక్క జయంతి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ కుమ్రభూమి దగ్గర జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గారు, జాగృతి అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాదు చుట్టుపక్కల నుండి మా జాతి ప్రజలందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. మేము ఒక్కడే కోరుతూ ఉన్నాం ప్రభుత్వానికి, ఏకలవ్యుడు అంటేనే మహాభారతం అంటే ఏకలవ్యుడు. అటువంటి మహాభారతంలో కౌరవ పాండవులకు ధీటుగా వీలి విద్యలో మించినటువంటి వీరుడు మరి మహాభారతంలో లేడు, ఇప్పటికి ప్రపంచం కూడా ఎవరు లేరు. త్యాగానికి మారుపేరైనటువంటి ఏకలవ్యుడు ఆయన యొక్క వీలి విద్యలను చూసి ద్రోణాచార్యుడు ఓడ్చుకోలేక అందుకటువంటి మాటకు కట్టుబడి తన బుటను వేసినటువంటి చరిత్ర, త్యాగం మా జాతిలో ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి ఏకలవ్యుని వారసులుగా మేము కొనసాగుతున్నాం. ఆ రోజు ఈ రోజు వరకు కూడా మేము సమాజంలో అన్నిటికీ అన్యాయానికి గురవుతూ ఉన్నాం, త్యాగానికి గురవుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు, కానీ మా ఎరకల జాతిని మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు పట్టించుకొని కొన్ని సమస్యలు పరిశీలన చేశారు. అవి కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు ఏంటంటే ఏకలవ్య భవనం ఇంకా పూర్తి కాలేదు. రెండోది కేసీఆర్ ఇచ్చినటువంటి ఎరకల ఎంపవర్మెంట్ స్కీము 60 కోట్ల నిధులు ఇచ్చారు. ఆ స్కీమ్ని మళ్ళీ ఏదైతే కొనసాగించని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే చేవెళ్ళలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు ఇస్తా అన్నారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. ఇవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎస్టీ కోట కింద మా ఎక్కడైతే మా జనాభా ఉన్నదో మా ఎరకల వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాలుగా మేము సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులకి అందరికి ఇస్తున్నా కానీ ఎవ్వరు కూడా కనీసం వీళ్ళు ఎస్టీలు, ఎరకల వాళ్ళు, వీళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళ కుల వృత్తులు తట్టలు పుట్లు అల్లుకోవడం, పందులు పెంచుకోవడం, సోజు చెప్పుకోవడం, వీళ్ళ కుల కనుమరుగు అయిపోయినాయి. కనీసం వీళ్ళని ఆదుకుందని మన ఆలోచన మాత్రం ప్రభుత్వాల గారు పాలకులు లేదని చెప్పి నేను కోరుతా ఉన్నా.